హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? పాప స్కూల్ కి వెళ్ళాక నేను చేసుకునే 2-3 పనులు ఏమిటంటే, బాబుకి ఉగ్గు తినిపించడం. ఇలా నీళ్లు వేడి చేసుకుంటా, కుక్కర్ లోనే వేడి చేస్తా. రైస్ కి స్విచ్ ఎలా పడుతుందో దీనికి కూడా అలాగే పడుతుంది. వాటర్ పోసా కాబట్టి వెయిట్ ఉంటుంది కదా గిన్నె, దాని వలన స్విచ్ అయితే పడుతుంది. లైట్ వెయిట్ గా ఉండే ఏ కర్రీస్ పాలు అంటే ఏం పెట్టినా ఒకసారి పడదు, స్విచ్ పడదు. అప్పుడు రైస్ కుక్కర్ రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నీళ్లు పోసా కాబట్టి వేడి అవుతాయింది. పాలు, టీ, నీళ్లు, వెజ్ పులావ్, రైస్, చిన్న చిన్న కర్రీస్ అంటే కొంచెం క్వాంటిటీలో ఉండే కర్రీస్ కుక్కర్ లోనే చేస్తాను. అయితే పప్పు అన్నమాట, నిన్న ఈవినింగ్ పప్పు కొంచెం వేడి చేసుకుంటాం. ఈ పాలు కూడా పాప పోయే రైస్ కుక్కర్ లో పెట్టిన కరెక్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగినాయి అనమాట. ఇవి స్విచ్ పడగానే దించేస్తాను. మరి చిక్కగా లేవు, మరి పలుచగా లేవు అనమాట. 2-3 పనులు మేము చేసుకుంటాను వాడు పాప పోయాక. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.